హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రాములమ్మ ఎక్కడున్నారు? విజయశాంతి గారు ఎక్కడున్నారు? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. 1996, 97 ప్రాంతం నుంచి కూడా ఆమె తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలతో సంబంధాలు నడుపుతూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో కలిసి పనిచేశారు. సో, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి తల్లి తెలంగాణ పేరుతో తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. ఇక తన చివరి లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే అంటూ చెప్తూ వచ్చారు. దానిలో భాగంగానే అప్పటి టీఆర్ఎస్ పార్టీ కొంత యాక్టివ్‌గా లేని రోజుల్లో కూడా తల్లి తెలంగాణ పార్టీ ద్వారా తెలంగాణలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆమె స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం, రకరకాల కార్యక్రమాలకు పిలుపునివ్వడం, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి యాక్టివ్‌గా పనిచేయడం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 2009 ఎన్నికల కంటే ముందు తన పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఒకే కాజ్ కోసం 2, 3 పార్టీలుగా, 2, 3 సంస్థలుగా ఫైట్ చేయడం కంటే ఒకే దగ్గరుండి ఒక ప్లాట్‌ఫామ్ కింద ఫైట్ చేయడం బావుంటుంది అంటూ కేసీఆర్ గారి సూచన మేరకు ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా చెప్పారు. తర్వాత మెదక్ ఎంపీగా పనిచేశారు. మెదక్ ఎంపీగా పనిచేసిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పార్లమెంట్‌లో జరుగుతున్న సందర్భంగా స్పీకర్‌ని అప్పుడు కొంతమంది పార్లమెంట్ సభ్యులు అడ్డుకుంటున్న సందర్భంగా అక్కడ ఆ బిల్ పాస్ అవ్వడానికి సంబంధించి ఒక బారికేడ్ లాగా నిలబడి ఎంపీలంతా స్పీకర్ పోడియం వైపు వెళ్లకుండా, స్పీకర్‌ని అడ్డుకోకుండా ఆగి అక్కడ నిలబడి తెలంగాణ బిల్ పాస్ కావడంలో ఫిజికల్‌గా సభ లోపల ఫైట్ చేసిన ఎంపీగా, నాయకురాలుగా విజయశాంతి గారు తెలంగాణ ప్రజల్లో ఒక గుర్తింపుని, ఒక క్రెడిట్‌ని సంపాదించుకున్నారు. అటువంటి నాయకురాలు తర్వాత ఆమె టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం యాక్టివ్‌గా ఉన్న తర్వాత మళ్ళీ ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరిన విజయశాంతి గారు భారతీయ జనతా పార్టీలో కూడా యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చారు. బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీలో చాలా క్రియాశీలంగా, చాలా యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బహుశా భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల కొంత అసంతృప్తితో ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. సో, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించగలం. అప్పుడున్న పరిస్థితిలో బీజేపీ యాక్టివ్‌గా లేదు. బీజేపీ బీఆర్ఎస్‌ని ఓడించాలనే ఆలోచన అంత కమిటెడ్‌గా ఆ పార్టీలో కనపడట్లేదు. సో, తన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించడం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణలో ఒక నియంత పాలన ఉంది. ఈ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాలనను లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఆమెను ఆహ్వానించింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎందుకో రాములమ్మ సైలెంట్‌గా ఉన్నారు. నిజానికి లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆమె మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్నటి ప్రచారం జరిగింది. చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్నట్టు ప్రచారం జరిగింది. ఖమ్మం, అలాగే మెదక్ లాంటి ప్రాంతాల్లో కూడా ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. బట్ రాములమ్మ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకో పెద్దగా యాక్టివ్‌గా కనపడట్లేదు. 1, 2 సందర్భాల్లో మాత్రమే పార్టీ కార్యాలయం వైపు ఆమె వెళ్లడం చూసాం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న కాంటెంపరరీ పొలిటికల్ ఇష్యూస్ పైన తన స్పందనని తెలియజేస్తూ ఉన్నారు. సో, జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీని ఫాలో అవుతూ వస్తున్నారు. సో, దానికి సంబంధించి కొన్ని ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో తెలంగాణ అంశానికి సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి జరుగుతున్న కొన్ని నిర్ణయాల పట్ల ఇమ్మీడియేట్‌గా స్పందిస్తూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ ప్లాట్‌ఫామ్స్‌లో కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడ విజయశాంతి గారికి సంబంధించిన రిప్రజెంటేషన్ కనపడట్లేదు. ఆమెకు సంబంధించిన అపియరెన్స్ ఎక్కడ కూడా మనకు కనపడట్లేదు. నిన్న ప్రధానమైన ఇష్యూ తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగింది. సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా జన్మదినం రోజున అప్పటి యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఇనిషియేషన్‌ని మొదలు పెడుతున్నామంటూ ఆ రోజు చెప్పింది. ఆ రోజుని తెలంగాణ తల్లి దినోత్సవంగా మేము భావిస్తున్నామంటూ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కారు సెక్రటేరియట్‌లో ఒక భారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సందర్భంగా కూడా విజయశాంతి గారికి సంబంధించిన అపియరెన్స్ కనపడలేదు. నిజానికి తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఉన్న సందర్భంలోనే ఉద్యమంలో, ఇప్పుడు ఉద్యమ కాలంలోనూ, ఆ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలోనూ తెలంగాణ తల్లి పేరుతో ఒక విగ్రహాన్ని మనం చూస్తున్నాం. అది టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన విగ్రహం అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విమర్శలు చేస్తుంది. కానీ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత కూడా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అంటూ ఒకటి ఉంది. దాన్ని అఫీషియల్‌గా చేశారా లేదా, దానికి సంబంధించిన ఒక జీవో ఇచ్చారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే దాన్ని అందరూ తెలంగాణ తల్లి విగ్రహంగా చూస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విగ్రహాలను ఏర్పాటు చేశారు. సో, అటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికంటే ముందే తల్లి తెలంగాణ పేరుతో ఆమె మెదక్ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తరహాలో ఎలాంటి పైన కిరీటాలు లేకుండా, బంగారం అవి ఏం లేకుండా ఓ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అది సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది, కనపడుతోంది. సో, ఆ విగ్రహం
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన కాంగ్రెస్ సర్కారు నిన్న సెక్రటరియట్లో ఏర్పాటు చేసిన విగ్రహం ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపిస్తున్నాయి. సో ఆమె గతంలోనే తెలంగాణ తల్లి ఇలా ఉండాలని ఆకాంక్షించారు లాంటి చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. కానీ విజయశాంతి గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన లేకపోతే కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కనపడలేదు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్లో ఎక్కడ ఆమె కనపడట్లేదు. ఆమె ఫిజికల్గా బయట పొలిటికల్ ప్లాట్ఫామ్స్ పైన చూసి కూడా చాలా కాలం అవుతుంది. ఎందుకు రామలమ్మ సైలెంట్గా ఉన్నారనే దానికి ఆన్సర్ రావట్లేదు. ఆన్సర్ ఏంటో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా చెప్పే పరిస్థితిలో కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలో ఉన్న ఆమె కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు డిజప్పైర్ అయిపోయారు? ఆమెను పార్టీ ఆమె సేవలను ఉపయోగించుకోవడానికి సంబంధించి ముందుకు రావట్లేదా? పార్టీలో ఎవరైనా ఆమె వస్తే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారా? జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నా, జాతీయ స్థాయిలో విజయశాంతి గారికి ఒక గుర్తింపు ఉంది. ఆమె జాతీయ పార్టీలో పనిచేశారు కాబట్టి ఎంపీగా పనిచేశారు. సినిమా గ్లామర్ ఉంది. సౌత్లో విజయశాంతి లేడీ సూపర్ స్టార్గా ఉన్నారు. సో అటువంటి ఒక పర్సనాలిటీని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసిన ఒక నాయకురాల్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ హైడ్ చేసి పెడుతోంది? ఆమె దూరంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ హైడ్ చేస్తుందా? సో అటువంటి నాయకత్వాన్ని అధికారంలో ఉన్న సమయంలో యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం ఎందుకు పార్టీ వైపున జరగట్లేదు? విజయశాంతి సైలెంట్గా ఉన్నారు, విజయశాంతి ఇక్కడ యాక్టివ్గా లేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా విజయశాంతి గారి పట్ల చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఆమె డైరెక్ట్గా పిలిచి మాట్లాడే అంత సాన్నిహిత్యం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా విజయశాంతితో ఉంది. సో ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు? ఎందుకు ఈమె బయటికి రావట్లేదు? అసలు కదా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ఆమె సైలెంట్స్గా ఎవరైనా ఉంచుతున్నారా? ఆమె ఉంటున్నారా? దాని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందో తెలియదు. కానీ రాములమ్మ గొంతు మాత్రం తెలంగాణ సమాజం విని దాదాపు ఒక 12 నెలలు అవుతోంది. సో రాములమ్మ బయటికి వస్తారా? ఎప్పుడు వస్తారు? ఏంటి అనేది ఆమె అభిమానులు, ఆమె సొంతంగా పార్టీ పెట్టి సపరేట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఒక చర్చ ఉంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏమైపోయారు రాములమ్మ కనపడలేదు అలాంటి వార్తలు చూస్తున్నాం తప్ప ఆమె వైపు నుంచి మాత్రం ఒక ప్రకటన, ఆమె వైపు నుంచి మాత్రం ఆమె ఎందుకు సైలెంట్గా ఉంటున్నారనే దానికి సంబంధించిన ఒక స్పష్టత ఇప్పటివరకు కనపడట్లేదు.